బాబు హాయ్ బాబు బాబు చూడు బాబు హాయ్ చెప్పు. చూసారా ఎంత అల్లరో. లైవ్లో ఎప్పుడు చూసుండ్రు కదా, చూడండి అంత అల్లరు. ఆ సెల్లయ్యే అక్క ఎక్కడికి వెళ్తున్నావు అని అడుగుతారా? నాతో పాటు మీరు కూడా చూడండి. ముందే తొందర ఎందుకండి, అన్నీ తొందరే. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జానుతో నూతన్. అందరికీ ఉగాది శుభాకాంక్షలు అండి. నా వీడియో చూసిన వాళ్ళకి, నా సబ్స్క్రైబర్లకు కూడా. చూస్తున్నారా? ఒలే అక్క అదంతా సర్లే కానీ మళ్ళీ అక్కడికి వెళ్ళిపోతున్నావే అంత దూరం అంటున్నారా? అంటే మా చిన్నక్క విజయనగరం దగ్గరలో ఉన్న ఎల్లమ్మ తల్లి ఆవిడికి మొక్కుకుందంట, వస్తాను అని చెప్పేసి. సంథింగ్ నాకు పేరు సరిగా తెలియదండి. ఏమైనా తప్పుగా చెప్తే మాత్రం అసలు తిట్టుకోవద్దు. ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి, నేను కరెక్ట్ చేసుకుంటాను. చూసారా, ఇంకా టెంపుల్లోకి వెళ్ళిపోతున్నాం. ఇక్కడ ఉన్న ఆవిడ మాకు లాన్కి పంపించారు. ప్లస్ నాకు యూట్యూబ్లో పెట్టుకుంటానండి అని చెప్తే అలౌట్ కూడా చేశారు. థ్యాంక్ యూ సో మచ్ ఆంటీ నాకు అలౌట్ ఇచ్చినందుకు. ఎందుకంటే అక్కడ ఫొటోస్ కానీ వీడియోస్ కానీ అలౌట్ ఉండదంట, కాకపోతే నాకు అలౌట్ చేశారు. కాబట్టి దీనికైనా ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి కొన్ని వీడియోస్ నేను చేయడానికి ట్రై చేస్తానండి. చూసారా, మీకోసం ఎంత సాహసం చేసి లాన్కి కూడా వీడియో మా ఆయనగారు తీసే అంటే ఇంత బాగా తీసారు. అగో పక్క ఉన్నారు కదా, ఆవిడే మాకు వీడియో తీసుకోమని చెప్పి అలౌట్ ఇచ్చారు. ఇదంతా చూసారండి, నవధాన్యాలండి. ఎవరికైనా ఆరోగ్యపరంగా కానీ ఏమైనా సరే, ఏమైనా ఉంటాయి కదా ప్రాబ్లమ్స్ మన ఇంట్లో, చిన్న చిన్న ప్రాబ్లమ్స్. సో ఇక్కడికి వచ్చి ఇలాగా చేస్తే ఆ తల్లి తప్పకుండా వారంలోనే మనకి ఏదో ఒక రూపంలోనే మనకి చూపిస్తుందంటండి. అదే చెప్తుంది మా అక్క. అబ్బా కాలు కాలిపోతున్నా బేబీ నడు అని చెప్పేసి ఇంకా మేము కిందకు వస్తాం. మా బాబు అక్కడ పైప్ దగ్గరికి వెళ్ళారు. ఒలే అక్క అదంతా సెల్లయ్యే, నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయావు, ఉన్నావా అసలు లేవా అని అంటారా? ఇదిగోనండి, అందుకే వస్తాను. చూసారా, ఈ పాదంతా మందేనండి, మనమే నాటం మొన్న వెళ్ళి అని అనుకుంటున్నారా? కాదండో, ఎవరిదో తెలీదు. వీడియో కోసం బాగుంటుంది కదా, మీకు ఈ మాత్రం చూపించకపోతే నేను ఎందుకండి. అందుకోసం ఇదంతా చూపిద్దామని చెప్పేసి ఇది వచ్చాను. ఇది ఏంటనుకున్నారు? చిక్కిడిగా పాదండి. చాలా అంటే మనం ఎప్పుడు సిటీ లైఫ్కి అలవాటు పడిపోయి సిటీలోనే ఉంటాం. అప్పుడప్పుడు కూడా ఇలాంటి నేచర్ని చూస్తే చాలా హ్యాపీగా ఉంటుంది, చాలా అంటే పీస్ఫుల్గా ఉంటుంది కదా. సో ఇలాంటి ప్లేసులకు కూడా అప్పుడప్పుడు విజిట్ చేస్తూ ఉండండి. ఇంకోటి ఏంటంటే, మీ ఫ్యామిలీలతో వెళ్తే తప్పనిసరిగా అక్కడికి ఫుడ్ పట్టుకొని వెళ్ళండి అండి. మేమైతే ప్రతిసారి అలానే చేస్తాం. ఇంకా అక్కడి నుంచి బయలుదేరి డ్యామ్కి వచ్చామాట. ఇంతకు ముందు వీడియోలో మీకు చెప్పాను కదా, మా బాబుకి వాటర్ అంటే చాలా భయం అని చెప్పి. సో మేము కిందకి వెళ్ళడానికి అస్సలు అవ్వలేం. ఇన్ కేసు మీ పిల్లలు ఎవరికైనా అదే భయం ఉంటే ఎప్పుడు కూడా బలవంతం పెట్టకండి, వెళ్ళండి అని ఫోర్స్ మాత్రం చేయొద్దు. ఎందుకంటే వాళ్ళ మనసులో అదే భయం, ఇంకా జీవితాంతం అదే భయం ఉండిపోద్ది. సో వాళ్ళు మాత్రమే నేను దిగుతాను అంటే మాత్రమే దించండి, లేదంటే వద్దు. ఇక్కడ చూసారా, ఇదంతా కూడా చాలా పీస్ఫుల్గా ఉందండి. ఒక్కరోజైనా అలాంటి ప్లేస్కి వెళ్ళి మనం ఫుడ్ తింటే ఎంత బాగుంటుంది కదా. ఇక్కడ మా మమ్మీ వడ్డిచ్చేస్తున్నారు అనమాట. ఎప్పుడు మన చేతితో తినాలి కదా, ఒక్కసారైనా మమ్మీ చేతితో తింటే ఆ ఫీలింగే వేరు. ఇక్కడ చూసారా, మా బావగారు అనమాట. మా అక్క ప్రెగ్నెంట్. మీరందరూ కూడా మా అక్కకి బ్లెస్సింగ్స్ ఇవ్వండి అండి. పాపైనా బాబైనా ఇద్దరు కూడా మా ఇంటికి చాలా జాగ్రత్తగా వచ్చేయాలండి. ఇక్కడ కోనేరండి. ఇంతకీ గుడేటో చెప్పలేదే అక్క అని చెప్పేసి అనుకుంటున్నారా? ఇది శివాలయం అండి, చాలా బాగుందండి. ఈ ప్లేసెస్ నాకు ఎక్కడో కూడా తెలియదు అంతగా, కానీ విజయనగరం సైడ్ అని తెలుసు. ఇన్ కేస్ మీరు వెళ్ళాలి అనుకుంటే నాకు కామెంట్ చేయండి, తప్పకుండా నేను మా బావగారిని అడిగి మీకు కామెంట్ చేస్తాను, సరేనా? అది సెల్లయ్య అక్క వెళ్ళిపోతున్నాయి ఎక్కడికి అని అంటారా? అక్కడ అభిషేకం చేసుకొచ్చండి. సో నేను బిందు కోసం ఎత్తుక్కుంటున్నాను. అది సెల్లండి. ఈ లోపు సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా. ఇలాంటి వీడియోస్ ఇంకొన్ని నేను చేయడానికి ట్రై చేస్తాను. మీ సపోర్ట్ నాకు ఉంటే నేను ఇంకా బాగా చేయాలనుకుంటానండి. మీకోసమైనా వీడియోస్ పెట్టాలి అని చెప్పి నేను అనుకుంటాను కదా. సో మీ సపోర్ట్ నాకు చాలా అవసరం, మీరు సపోర్ట్ చేయాలనే కోరుకుంటున్నాను. చూసారా, ఇంకా లోన్కి వెళ్ళిపోయాను. లోన మనం అలౌట్ చేశారని చెప్పి మనం వీడియోస్ తీయకూడదు కదా. సో అక్కడితో ఆఫ్ చేసిందన్నమాట అక్క. ఇక్కడ చూసారా, మా చిన్నక్క మాట. మా చిన్నక్కకి సరిగా చూపించలేదు నేను.
తన వీడియోస్ ఉన్నాయి, తర్వాత నేను అప్లోడ్ చేస్తాను. అంటే కొన్ని వీడియోస్ మిస్ అయ్యాను నా ఫోన్లో, సో అప్లోడ్ చేస్తాను. ఇక్కడ దుర్గాదేవి ఆలయం దగ్గరికి వచ్చామన్నమాట. ఇక్కడ చూసారా మా పిల్లాడు చాలా అల్లరండి, ముందు వెళ్ళిపోతున్నాడు. మా అదృష్టం ఏంటంటే వెళ్ళిన ప్రతి టెంపుల్ దగ్గర కూడా మాకు లోన్కి అలౌట్ చేశారండి. అంటే చాలా దూరం నుంచి వచ్చాం కదా, ఇక్కడ నుంచి వైజాగ్ నుంచి అక్కడికంటే కొంచెం దూరం వాళ్ళకి తెలిసి, సో అన్నిటి దగ్గరికి మాకు అలౌట్ చేశారు. మీరు కూడా దర్శించుకొని నన్ను సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి వీడియోస్ ఇంకొన్ని పెట్టడానికి నేను కూడా ట్రై చేస్తాను. ప్లీజ్ సపోర్ట్ చేయొచ్చు కదా ఫ్రెండ్స్. మీకోసం ఇంత త్యాగం చేసి లోనికి వెళ్ళి మరి వీడియో తీస్తున్నాను, నాకు అస్సలు భయం లేకుండా. సర్లేండి, బాయ్ బాయ్.